జగిత్యాల పట్టణంలోని గుట్ట రాజేశ్వర స్వామి సన్నిధి ఆవరణలో షిరిడి సాయి మందిరంలో బాబావారి 107వ పుణ్యతిథి మహాసమాధిని పురస్కరించుకొని భగవద్బంధుల స్వహస్తాలచే బాబావారి విగ్రహానికి ఫలాభిషేకం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. బాబా నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది. विनय कुमार और हर्षिनी అందుకే వచ్చింది నేను తీస్తా పక్కన. ఉత్తరాక్షర స్వామి దేవస్థానం మా బ్రహ్మకర్తలందరూ మా తరఫున కూడా సమస్త ప్రజలకు మరి ఆ యొక్క దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆ ఉత్తరాక్షర స్వామి దేవస్థానం సన్నిధిలో వెలిసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా యొక్క 107వ పుణ్యతిథి సందర్భంగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. దాదాపు 1976-77 ప్రాంతంలో స్థాపించబడినటువంటి షిరిడి సాయిబాబా ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిగా స్థాపించబడ్డది. మరి అప్పటి నుంచి కూడా మరి నిర్విరామంగా పూజా కార్యక్రమాలు జరపబడుతున్నాయి. మరి ఈరోజు పాలాభిషేకం కూడా ఉచితంగా ప్రజలకు పాలాభిషేకం ఏర్పాటు చేయడం ప్రసాదం. మరి బాబా గారు ఒక గురువు పరంపర అనేటువంటిది మన ధర్మంలో ఉంది. మరి వారు గురుస్థానంలో ఉండి ఒక ఆత్మబోధ మానవ జీవితానికి ప్రబోధం చేసేటువంటి ఒక మహనీయుడైన బాబా గారు మరి తన యొక్క బోధనల ద్వారా, తన కీర్తనల ద్వారా, తన భక్తి ద్వారా ఈ సమాజంలోని ప్రజలకు మరి భక్తి మార్గంలో నడచడానికి, గురి యొక్క పరంపరను తెలుసుకోవడానికి, మానవ జీవితం యొక్క రహస్యాన్ని, మానవ జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవడానికి మరి అనేక ప్రబోధాలు చేశారు. మరి వారి యొక్క సాయిబాబా యొక్క పుణ్యతిథి మరి మా ఉత్తరాయేశ్వర స్వామి సన్నిధిలో జరపడం మరి విశేషంగా ఉదయం నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి మరి పాలాభిషేకంలో పాల్గొంటున్నారు. మరి అందరికి కూడా మా దేవస్థానం తరఫున ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు సంపూర్ణంగా ఉండి గురు యొక్క కటాక్షము ఎవరికైతే మానవునికి గురు కటాక్షం దొరుకుతుందో ఆ గురు కటాక్షం దొరికిన వ్యక్తికి మోక్షం అర్హత ఉన్నది. మరి అందుకని గురువు యొక్క పరంపరలో ఉండేవాళ్ళు, గురు యొక్క తత్వం తెలుసుకున్న వాళ్ళు భగవంతుని త్వరగా చేరుకుంటారు. వారికి మోక్షము అన్ని యొక్క సకల ఐశ్వర్యం, సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి. కాబట్టి ఆ షిరిడి సాయిబాబా యొక్క సంపూర్ణ కటాక్షాలు జగిత్యాల ప్రాంతంలో కానీ ఈ ప్రాంత ప్రజలందరికీ ఉత్తరాయేశ్వర స్వామి తరఫున ప్రజలందరికీ మరి ఆ శుభాశిస్సులు కలిగాలని కోరుకుంటూ జై సాయి.